విశాఖపట్నం మధురవాడ ఐటీ జంక్షన్ మానం ఆంజనేయులు నగర్ శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత మహాకామేశ్వరి స్వామివారి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవంలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు అంపోలు వెంకటరమణమూర్తి శర్మ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటల నుండి మహాగణపతి పూజ, పుణ్యాహవచానం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, అదే రోజు సాయంత్రం 5 గంటలకు మండప ఆహ్వాన దేవతల హోమము, చక్రపాలక యోగిని దేవతా వాస్తు, నవగ్రహ హది హోమములు జరిగాయని తెలిపారు. సోమవారం మహాకామేశ్వర స్వామివారికి విశేష పంచామృత గంగా జలాది అభిషేక అర్చన, సాయంత్రం 6 గంటలకు మహిళలుచే కుంకుమార్చన అనంతరం రుద్రహోమం జరిగిందని తెలిపారు. మంగళవారం నాడు ఉదయం 5 గంటల నుండి పూజలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ 2000 మందికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్త బొడ్డేపల్లి సురేష్, కమిటీ సభ్యులు ప్రతాప్ రాజ్, జేడి నాయుడు, సిహెచ్వై నాయుడు, కేవీ రావు, సోమేశ్వరరావు, విజయ్ కుమార్, అప్పారావు మరియు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ జగత్తంతటికి కూడా మాతాపితలైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల ఇందులో మనకి మహాకామేశ్వరాలయం మానం ఆంజనేయుల నగర్లో ఈ ప్రతిష్ట అయ్యి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా మనకి 3 రోజుల నుంచి 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ, ముందుగా 30వ తేదీని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అలాగే అగ్ని ప్రతిష్టాపన ఈ యొక్క కార్యక్రమాలతో ప్రారంభించి ఋత్విక్ వర్ణం ఇవన్నీ కూడా ఆ రోజు అతి వైభవంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అలాగే సోమవారం స్వామివారికి పంచామృత నవ కలశ స్నపనంతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగింది. దానికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క హరిత ఫ్లాట్స్ నుంచి కానీ, అవతల అడ్రస్ నుంచి కానీ, అవతల మానవ ఆంజనేయ కాలనీ నుంచి కానీ, ఆర్టీసీ కాలనీ నుంచి కానీ కూడా వచ్చి విశేషంగా దర్శించుకోవడం జరిగింది. సోమవారం విశేషంగా పూజలు అవన్నీ జరిగాయి. అలాగే సాయంత్రం స్వామివారికి ఆదిత్యాది నవగ్రహ సహిత వాస్తుమండల మండప క్షేత్రాధిపాలక సహిత నమ్మక చమక పూర్వక పంచసూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు కూడా సోమవారం జరిగాయి. ఈ యొక్క మంగళవారం తదనంతరం పూర్ణాహుతి ఇవన్నీ కూడా చేసుకుని సాయంత్రం తిరువేది కార్యక్రమం అతి వైభవంగా చేయటకు గాను భక్తులు పెద్దలు అందరూ కూడా నిశ్చయించున్నారు. మా కమిటీ సభ్యులు ఈ 5వ సంవత్సర వేడుకలు అతి వైభవంగా మా యొక్క మానవ ఆంజనేయ నగరే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొనటం, ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఈ గ్రామ ప్రజలతో పాటు కమిటీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం కట్టిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ, మహాకామేశ్వరుడు అంటే కామ్యము అంటే కోరికలు ఆ తీర్చే విధంగా ఆ భగవంతుడు అమ్మవారు అయినటువంటి బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి దేవి కూడా వాళ్ళకి కొంగు బంగారంగా ఉంటూ అన్ని విధాలుగా సహకారం చేస్తున్నది. నిన్న సాయంత్రం కూడా విశేషంగా మహిళలందరూ కూడా పాల్గొని కుంకుమార్చన చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా అమ్మవారు, అయ్యగారు, ఆ స్వామివారు విశేషంగా అన్ని విధాలైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగుండేటట్టు ఆ స్వామివారిని మేము మనసా కోరుకుంటూ ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాలు చేసాం. అలాగే సాయంత్రం తిరువీధి కార్యక్రమం కూడా ఉంది. ఆ తిరువీధి కార్యక్రమానికి చెక్క భజనలు అలాగే కోలాటంతో పాటు అతి వైభవంగా ఈ యొక్క పల్లకీ సేవా కార్యక్రమం కూడా జరిపించడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు. దానికి గాను వస్తున్నారు. అలాగే ఇప్పుడు చూస్తే అన్నమాచార్య కీర్తనలు కూడా మరొక క్షణంలో ప్రారంభమవుతాయి. ఈ యొక్క ప్రతీదీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలకి సన్నిధిగా ఈ ఆలయం మహాకామేశ్వరాలయం మానవ ఆంజనేయ నగర్ అంటే ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలు ప్రతీదీ ఆలోచించేది ఆధ్యాత్మికమైనటువంటి తప్పితే ఇంకేమైనటువంటి మిగతా ఏ యొక్క కార్యక్రమాలు పెట్టకుండా ప్రతి ఒక్క ప్రజలని అందరినీ కూడా ఈ ఆధ్యాత్మికమైన చింతనలో ఉండేటట్టుగా ఈ ఆలయ సన్నిధి ఉపయోగపడుతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మానవ ఆంజనేయ నగర్లో 7వ వార్డు మధురవాడ శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత మహాకామేశ్వర స్వామి దేవాలయంలో 5వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. అందులో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరూ కలిపి ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బయట ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ దేవాలయం తరపున
మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతు నుంచి ఇంకా బలమైన శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ ఈరోజు 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. ఆదివారం, సోమవారం, మంగళవారం ఇది చివరి రోజు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్న ప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. సుమారు 3000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. కమిటీ తరపున అందరూ కూడా కోరుకుంటున్నాం. మరియు సాయంత్రం కూడా స్వామివారికి తిరువేది కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.